నమస్కారం టీవీ56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు ఛేదించారు. ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు దోపిడీ కోసం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ముందు 5 రోజుల పాటు రెక్కీ చేశారు. డబ్బు ఎలా దోచుకోవాలి అనేది సోషల్ ఆగస్టు 11న కొండమల్లేపల్లి పరిధిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర సవాల్గా తీసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఫోరెన్సిక్ ఆధార హత్యకు ఉపయోగించిన కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ ఫోన్ ను చెట్ల పొదల్లో పడేశారు. కొంత దూరం వెళ్లి బట్టలు మార్చుకున్నారు. హత్య సమయంలో ధరించిన ఎరుపు రంగు బుట్టలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తిరుపతి నుంచి కడప వరకు భూమన కుటుంబానికి సంబంధించిన భూ కబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇనాం భూములు, నిషేధిత భూములు, డీకేటీ భూములు, నదీ పరివాహక ప్రాంతాల్లోని భూములు, ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మింగేసే భూమన రివాజు తాజాగా కడప జిల్లాలో మరో భూ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా నందలూరు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కడప నుంచి రమణారెడ్డి లైవ్ లో అందిస్తారు. రమణారెడ్డి చెప్పండి, భూమన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తిరుపతి చుట్టుపక్కల అనేక భూములను కూడా కుటుంబం ఆక్రమించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.